కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసుక్రీస్తు నామములో వందనములు. మన తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు, స్తోత్రములు. ప్రియులారా, మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, మనిషి జన్మతః పాపి కాదు అనేటటువంటి ప్రధాన అంశంలో మరి ఆదాము చేసిన పాపము ఆదాముకు పుట్టిన పిల్లలకే రాలేదు. కయ్యూను, హేబేలు జన్మతః పాపులు కాదు, నీతిమంతులే అనేటటువంటి ఎపిసోడ్ నెంబర్ 3ని మనం ఈరోజు మాట్లాడుకుందాం ప్రియులారా. అయితే మనిషి జన్మతః పాపి అనేసి మరి నేటి క్రైస్తవ సంఘాలలో బోధించబడుతుంది. ఇదంతా ఎవరి యొక్క ప్రయత్నం అంటే అపవాది యొక్క ప్రయత్నము, అపవాది యొక్క తంత్రము. మరి ఈ అపవాది ఆదాములోనికి పాపాన్ని ఇంజెక్ట్ చేశారని, దానివల్ల మనమందరము పాపులము అనుకుంటూ మరి పాపం అంటే ఏమిటి, పాపాన్ని గురించినటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితిలోకి మనలను అపవాది నెట్టేస్తూ ఉన్నాడు. వీళ్ళారా, మొదటి శతాబ్ద కాలం నుండి కూడా మనం పరిశీలన చేసుకుంటే సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరింపజేశాడు. ఇది ఆశ్చర్యము కాదు అని కొరింథీయులకు రాసినటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది ప్రియులారా. అంతేకాకుండా మనం పరిశీలన చేసినట్లయితే పౌలు గారు చెప్తున్నారు కొరింథీయులకు మరలా 11వ అధ్యాయం 2వ వచనంలో, మరి పవిత్రురాలైన కన్యక ఒక్కడే పురుషునకు అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తిని, సాతాను అవ్వను మోసపరిచినట్లు మీ హృదయములను మోసపరిచినేమో అని నేను భయపడుతున్నాను అనేసి మరి పౌలు గారు చెప్తున్నారు ప్రియులారా లేఖనాల్లో. కానీ ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. మీరు పాపము అనే ఆలోచన కలిగి ఉండండి, కానీ పాపం అంటే ఏమిటి తెలియకుండా, పాపం నుండి బయటకు రాకుండా మరి అపవాది ఎన్నో రీతులుగా మరి మనలను మభ్యపెట్టి, మనలను భ్రమపెట్టి మరి తప్పుదారి మళ్లించేటటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సంఘాలలో మనము చూస్తున్నాం ప్రియులారా. ఇప్పుడు మనం చూస్తుంటే ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆదాము తర్వాత పుట్టిన పిల్లలు అందరూ కూడా పుట్టుకతోనే పాపులు అని చెప్పేటటువంటి పరిస్థితి. పాపము చేయకపోయినా ఆదాము చేసిన పాపమే మనకి కూడా వచ్చేస్తుంది, మనం పుట్టుకతో పాపులము అని చెప్పేటటువంటి బోధ అనేది నేటి క్రైస్తవ సమాజాల్లో జరుగుతుంది ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, ఇదంతా కూడా మనిషి జన్మతః పాపి కాదు, పాపము చేసి పాపి అవుతున్నాడు అనేది స్పష్టంగా నేర్చుకుందాం ప్రియులారా. ఇప్పుడు మనిషి జన్మతః పాపి కాదు, పాపము చేస్తే పాపి అవుతున్నాడు అనేసి బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంటే కాదు, మనిషి జన్మతః పాపే, ఆదాము చేసిన పాపమే మనకు కూడా వచ్చేస్తుంది అనేసి, మనం పాపము చేయకపోయినా మనం పాపులము అయిపోతున్నాము అనేసి చెప్పేటటువంటి పరిస్థితి సాతాను తానే క్రైస్తవ సమాజంలో విరివిగా జరిగిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మరి పాపం అంటే ఏంటి అంటే ఆధ్యాత్మిక్రమమే పాపము. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అనేసి అక్కడ వ్రాయబడి ఉంది. మరి మనుషులందరూ కూడా ఎందుకు పాపులుగా తీర్చబడుతున్నారు? మరి మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఆదాము పాపం చేశాడు, ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చింది కదా. మరి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు పాపులవుతున్నారు? మరి ఆదాము చేసిన పాపము ఆదాముకే, మరి ఆదాము చేసినందువలన మరణము లోకంలోనికి వచ్చింది అంటున్నాడు.
పాపము చేయకపోయినా పాపులు అవుతున్నారు అని బైబిల్ చెప్తుందా? మరి నువ్వు చెప్తున్నావా? లేక అపవాది సాతానుడు చెప్పిస్తున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. మరి తానే వెలుగుదూత వేషం వేసుకుని మీరు నీతి పరిచారకుడు అనేటటువంటి వేషము 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 వేసి క్రైస్తవులను, దేవుని ప్రజలైనటువంటి వారిని, దేవుని కుమారులైనటువంటి వారిని ఆ స్థితి నుండి తప్పించేటటువంటి పరిస్థితి జరుగుతుంది ప్రియులారా. బైబిల్లో ఉన్నది చదువుతూనే, బైబిల్లో ఉన్న వచనాల్ని చదివిపిస్తూనే, బైబిల్ చెప్పనటువంటి అర్థాలు చెప్పేటటువంటి పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజాలు ఉన్నాయి ప్రియులారా. వారు మనసుకు తోసింది, వారు సంఘాన్ని ఉల్లాసపరచడానికి మరి వారు చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రియులారా. మనుషులందరూ కూడా ఎందుకు పాపులుగా తీర్చబడుతున్నారు? మరి మనుషులందరికీ మరణం అనేది ఎందుకు సంప్రాప్తం అవుతుంది అంటే, ఆదాము చేసిన పాపం మనకు రావట్లేదు ప్రియులారా. ఆదాము చేసాడండి, నాకు వచ్చేసిందండి, మనం పుట్టుకతోనే పాపులమండి అని చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఆ బోధ తప్పు అనేసి బైబిల్ చెప్తుంది ప్రియులారా. ఎందుకు తప్పు అంటే మనం పరిశీలన చేద్దారు ప్రియులారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో. మరి అప్పటి వరకు మరి ఆదాము ఆజ్ఞను అతిక్రమించలేదు. ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి పాపము వచ్చింది. కానీ ఇక్కడ అంటున్నాడు, అలాగుననే అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున, మనుషులందరూ కూడా ఆజ్ఞను అతిక్రమించినందువలన మరణము అందరికీ సంప్రాప్తమాయను అంటున్నాడు పిల్లారా. మరి ఆదాము చేసిన పాపమే అందరికీ రావడం లేదు. మనుషులందరూ పాపము చేసినందున, మనుషులందరూ పాపము చేసినందున. ఏంటి అలాగుననే? ఒక మనిషి ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగ ప్రవేశించిందో, ఇక్కడ మరణం అనేది శరీర మరణం కాదు ప్రియులారా, ఆత్మ సంబంధమైన మరణము. ఇక్కడ ఆత్మ సంబంధమైన మరణం ఏంటంటే మనం చెప్పుకున్నాం, దేవుడై ఉన్న ఆత్మకు మనమై ఉన్న ఆత్మకు ఎడబాటు. ఇది మరణం అంటే, కానీ శరీర మరణం కాదు ప్రియులారా. ఈ ఆదాము పొందుకున్నటువంటి మరణం ఏమిటంటే, దేవుడై ఉన్న ఆత్మకు మనమై ఉన్న ఆత్మకు ఎడబాటు కలిగింది. ఈ పండు తిని దినాన నీవు నిశ్చయముగా చనిపోతావు అని చెప్పింది దేనికంటే శరీరానికి కాదు ప్రియులారా. మరి శరీరానికైతే అప్పుడు ఆదాము చనిపోవాలి, మరి ఇక ఇక ఉండకూడదు. కానీ ఆదాము జీవిస్తూనే ఉన్నాడు, కానీ దేవునికి దూరముగా జీవిస్తున్నాడు. అప్పటి వరకు దేవునితో సంబంధము, సహవాసము కలిగి ఉన్నటువంటి ఆదాము యొక్క మనోనేత్రాలు ఏమైపోయినాయి అంటే మరి గుడ్డితనం కలిగింది. దేవుని చూడలేనటువంటి పరిస్థితి, దేవునితో ముచ్చటించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ ఆదాము ఆ పండు తిన్న దినాన్ని ఏమయ్యాడంటే దేవునికి దూరం అయిపోయాడు. దేవుని చూడలేనటువంటి నేత్రాలను పొందుకున్నాడు. దేని వల్ల అంటే ఆ పాపం వల్లనే. మరి మనం ఈ లోకంలో చూసినట్లయితే అప్పుడే పుట్టిన పిల్లవాడు ఏ పాపం చేశాడని చనిపోయాడు అని అడిగేటటువంటి పరిస్థితి ప్రియులారా. చాలా మంది చచ్చిపోతున్నారు కదా అని అడిగేటటువంటి పరిస్థితి లోకంలో ఉన్నది. ఆ పాపం వల్ల వచ్చే జీతం అంటే శరీర మరణం అంటూ ఉండాను ప్రియులారా. ఎవరు చెప్పారు ఈ శరీర మరణం అంటే పాపం వల్ల వచ్చే జీతం శరీర మరణం అంటే? పాపం వల్ల వచ్చేది శరీర మరణం కాదు ప్రియులారా. మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము
మరణము. ఇంకా చెప్తున్నాడు, అదే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. మరి ఇది ఆత్మకా శరీరానికా? అంటే ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, ఆత్మ మరణము. మనం చెప్పుకున్నాం కదా పిల్లలు, దేవుడైన ఆత్మకు మనమైన ఆత్మకు కలిగే ఎడబాటునే ఈ మరణం అంటున్నారు. పాపం వలన వచ్చే జీతము మరణము. మరి ఇక్కడ శరీరానికి శరీరానికే మరణం అయితే, ఇక్కడ రెండోది చూసినట్లయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. శరీరానికి నిత్య జీవం ఉన్నదంటే, శరీరానికి నిత్యము జీవించే విధానం ఉందంటే లేదు ప్రియులారా. ఎవరైతే ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపి జీవిస్తారో వారి ఆత్మ ఏమవుతుందంటే నిత్య జీవములోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ చేయాలనగా పాపం వలన వచ్చే జీతము మరణం అంటే ఆత్మీయ మరణము. ఇక్కడ దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అంటే ఆ నిత్య నరకము నుండి తప్పించుకొని నిత్య జీవము దేవునితో యుగ యుగాలు జీవించేటటువంటి పరిస్థితి ఈ ఆత్మకు కలుగుతుంది. ఇది మరి మనసుల్లో మనము ముద్రించుకోవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. ఇది మనం గుర్తించుకోవాలి. అది ఏ మరణము, శరీర మరణమా, ఆత్మీయ మరణమా? మరి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు పాపులుగా చేయబడుతున్నారు? ఎందుకు పాపులుగా తీర్చబడుతున్నారు? పాపము చేసి పాపులుగా అయ్యారా? లేకపోతే ఆదాము చేసిన పాపమే వాళ్ళకి వచ్చిందా? బైబిల్ ఏం చెప్తుంది? అర్థం చేసుకోవాలి కదా ప్రియులారా. బైబిల్ చదవాలి కదా. బైబిల్ ఏమో నీకు ఇష్టం వచ్చినట్లు అర్థం చేసుకుంటూ చదువుతున్నావు. నీకు అనుకూలంగా చదువుకుంటున్నావు, నీకు అనుకూలంగా మలుచుకుంటున్నావు, నీ సంఘానికి అనుకూలంగా మలుచుకుని వారిని తప్పు మార్గంలో నడిపించేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది పిల్లలు. అలాగే బైబిల్ చదివితే చాలా కష్టము, చాలా కష్టం. బైబిల్లో ఉన్న సర్వసత్యాన్ని గ్రహించాలి. బైబిల్లో ఉన్నటువంటి సర్వసత్యాన్ని గ్రహించాలి. బైబిల్ ఒక సిద్ధాంత ప్రకారంగా రాయబడింది. బైబిల్లో ఉన్న ఒక సిద్ధాంతం ఉంది. పాపము చేసి పాపి అవుతున్నాడు, పాపము చేసి పాపి అవుతున్నాడు, కానీ పాపము చేయకపోతే పాపి అయ్యేటట్లు లేదు ప్రియులారా. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనంలో ఏం రాయబడింది? మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. పాపము చేస్తేనే ప్రియులారా మరి మరణం వచ్చేది. మరణం అనేది అందరికీ ఎందుకు వచ్చింది అంటే పాపము చేసినందున, పాపము చేసినందున. బైబిల్లో మరొక సంగతి ఉన్నది ప్రియులారా, మనం చూద్దాం. ఏ భేదమును లేదంట. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. ఎందుకు అంటే అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే పాపము చేసి పాపము చేసి పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 3:23 ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు అంటున్నాడు. ఏ భేదమును లేదంటే ఇక్కడ యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, మరి స్వతంత్రుడని లేదు, బానిసని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, సున్నతి పొందినవాడని లేదు, సున్నతి పొందనివాడని లేదు. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే పాపము చేసి మీరు దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు పిల్లలు. ఈ పాపము చేసినందువల్ల దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోవడం అంటే ఏంటంటే దైవ కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము. పాపము చేసినందువలన దేవుని కుటుంబ సభ్యత్వం నుండి తొలగింపబడ్డాడు, దేవుని వారసత్వం నుంచి తప్పింపబడ్డాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యం నుండి ఎడబాటు కలిగింది. మరి ఇలాంటి పరిస్థితిని
ఎందుకు దూరం అవుతున్నారంటే పాపము చేసినందున దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, నీతిమంతుడు ఎవడంటే, నీతిని జరిగించువాడు నీతిమంతుడు. పాపము చేసిన వాడు ఏమవుతున్నాడంటే పాపి అవుతున్నాడు. ఆజ్ఞను అతిక్రమించిన వాడే పాపి అవుతున్నాడు. మరి నీతిమంతుడు ఎలాగవుతున్నాడంటే, మరి ఊరుకునే ఊరుకునే మరి నీతిమంతుడు అయిపోతాడంటే లేదు ప్రియులారా. నీతిని జరిగించాలి. ఇక మనం పరిశీలన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:7 అంటున్నాడు, చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. చిన్నపిల్లలారా అంటున్నాడు. ఎవనిని మిమ్మును మోసపరచకుడి, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. మనం ఎవరి యొద్ద మోసపోకూడదు. మరి మోసపరిచేవాడు, భ్రమ పెట్టేవాడు ఒకడున్నాడని మనం నిత్యము మరి కనిపెట్టుతూ ఉండాలి, నిత్యము జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించి ప్రతివాడు నీతిమంతుడు. మరి నీతిమంతుడు ఎలాగవుతున్నాడు? ఎవరవుతున్నారు అంటే ఏ భేదమును లేదు. మరి అక్కడ పాపము చేసినటువంటి వాడు ఎవడైనా పాపి అవుతున్నాడు. ఇక్కడ నీతిని జరిగించిన వాడు ఎవడైనా, అది యూదుడవనే, గ్రీసు దేశస్థుడవనే, దాసుడవనే, స్వతంత్రుడవనే, స్త్రీ అవనే, పురుషుడవనే, నీతిని జరిగించినట్లయితే ఆడు నీతిమంతుడవుతున్నాడు. మరి అది మన హృదయాల్లో చొప్పించుకోవాలా, మన హృదయాల్లో ముద్ర వేసుకోవాలి ప్రియులారా. నేను పాపిని అంటే నీవెవరవు? పాపిగానే మారిపోతావు. నీవు ఆజ్ఞని అతిక్రమించావా? నీవు నీతిని జరిగిస్తున్నావా? ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మీ హృదయాల మీద ముద్ర వేసుకోండి, జన్మ పాపిని అనేటటువంటి ఆ స్థితి నుండి విడుదల కావండి. మరి జన్మ పాపిని, ఆదాము చేసిన పాపము నేనో పొందుకుంటున్నాను, నేనో పాపినే అని దేవునికి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం కలిగి ఉండేటటువంటి వారులారా, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. వాక్యాన్ని పరిశీలన చేయండి. వాక్యంలో ఏముంది? పాపము చేసినందున ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపి అవుతున్నారు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:29 ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడలా నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఏంటంటే ప్రియులారా, ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడలా, ఆయన నీతిమంతుడని ఎరగాలి. మరి నీతిని జరిగించాలి. ఎవరైతే నీతిని జరిగిస్తాడో ఆ ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగితే, నీతిని జరిగించి ప్రతివాడు ఏమవుతున్నాడంటే ఆయన మూలముగా పుట్టినవాడు. ఆయన మూలముగా పుట్టినవాడులో ఆయన మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, పాపము చేయజాలడు అంటున్నాడు పిల్ల. మరి ఆయన మూలముగా పుట్టాలి. నీతిని జరిగించేవాడే నీతిమంతుడు. పాపము చేయవాడు పాపి, ఆజ్ఞను అతిక్రమించేవాడు ఏమవుతుండే పాపి అవుతున్నాడు. మనం పరిశీలన చేసినట్లయితే, మనం లెక్కల్లో పరిశీలన చేస్తే మరి 2x2 4 అని చెప్పే ఏ దేశానికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా, ఈ ఆరిన నేల ఉన్నటువంటి ప్రతి చోట 2x2 ఎంత అంటే 4 అని చెప్తారు ప్రియులారా. మరి అది ఎంత కరెక్టో, ఆజ్ఞను
ఇస్తేనే పాపము ఆరోపింపబడుతుంది అనేది కూడా అంతే కరెక్టు. ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తి పాపి అవుతాడు అనేది కూడా అంతే కరెక్టు. మీరు ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం అవుతుంది. ఆదాము చేసిన పాపమే మనకు వచ్చేస్తుంది అనేది ఏంటంటే దుర్బోధ ప్రియులారా, సాతాను బోధ, భ్రమ పెట్టేటటువంటి బోధ అది. బైబిల్ ఏం చెప్తుంది? ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపము, ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపము ఆరోపింపబడుతుంది, ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తి పాపి అవుతాడు అనేది బైబిల్ సిద్ధాంతము. నీవు పాపము చేయకపోయినా నిన్ను పాపి అనేటటువంటి పరిస్థితి బైబిల్లో లేదు ప్రియులారా. నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావో అప్పుడే నిన్ను పాపి అనేటటువంటి పరిస్థితి బైబిల్ వచనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. ప్రియులారా, మనిషి జన్మతః పాపి కాదు. పుట్టుకతో మనిషిపై పాపం ఆరోపింపబడదు. మరి మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే పుట్టుకతోనే పాపి అంటే మరి ఒక భార్యాభర్తలకు ఒక శిశువు పుట్టాడు. ఆ పుట్టిన వాడిని గురించి తన బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో ఏమని చెప్తాడు? నాకు పాపి పుట్టాడు అంటాడా ప్రియులారా? లేదే నాకు కుమార్తె పుట్టింది, లేకపోతే కుమారుడు పుట్టాడు అని చెప్తాడు. మరి పుట్టుకతోనే పాపి అయితే మనం ఏమని చెప్పాలి? నాకు పాపి పుట్టాడు అని చెప్పాలి. కానీ అది కాదు ప్రియులారా, పుట్టుకతో పాపి కాదు, జన్మతః పాపి కాదు. వాడు పుట్టి పెరిగి పెద్దయి వాడు ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞను అతిక్రమించి పాపిగా తీర్చబడుతున్నాడు. దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంది. ఇది గుర్తించాలి. ఇది ఇంతవరకు ఎవరు కూడా గుర్తించలేనటువంటి అమాయకుల్ని చేస్తున్నాడు ప్రియులారా అపవాది. ఇది గుర్తించకూడదు, ఇది తెలియకూడదు ప్రియులారా. దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం అనేది ఉంది. మీరందరూ నేర్చుకోవాలి. ఏమనంటే దేవుడు ఆదాముకు ధరింపజేసినటువంటి ఆ శరీరంలోనే పాప స్వభావము ఉన్నది. మనిషి జన్మ పాపం ఉన్నదనే వాళ్ళు నేర్చుకోవాలి. మనిషి జన్మతః పాపి అనేవాళ్ళు నేర్చుకోవాలి. ఆదాము దగ్గర ఆగిపోకూడదు ప్రియులారా. ఆదాము నుండి కిందకు రావద్దు అనేసి ఆదాము ఎందుకు పాపం చేశాడు? ముందుకు వెళ్ళాలి ప్రియులారా. ఎందుకు పాపం చేశాడంటే ఆదాము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించాడు? ఒకసారి ఆలోచన చెయ్యండి ప్రియులారా. ఆదాము అనే ఆత్మకు ధరింపజేసిన శరీరములోనే ఏముందంటే పాప స్వభావం ఉంది. మరి ఆదాముకు ధరింపజేసినటువంటి ఆ శరీరంలోనే పాప స్వభావం ఉందా అంటే అవును ప్రియులారా, ఉంది. ఆదాము అనే ఆత్మకు ధరింపజేసినటువంటి శరీరంలోనే పాప స్వభావం ఉంది కనుకనే ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు. పాప స్వభావం ఉంది కనుకనే మన గత క్లాసులో చెప్పుకున్నాం ప్రియులారా. బాహ్య పురుషుడు అంటే శరీరము. మరి బాహ్య పురుషుడు యొక్క స్వభావం ఏంటంటే దాని గురించి మనము తెలుసుకున్నాము. బాహ్య పురుషుని యొక్క స్వభావం ఏంటంటే ప్రకృతి నుండి తీయబడ్డాడు, ప్రకృతికి ఆకర్షింపబడతాడు, ప్రకృతిని లోపరుచుకునేటటువంటి స్వభావము, ప్రకృతికి ఆకర్షించబడేటటువంటి స్వభావం, ప్రకృతికి లోబడేటటువంటి స్థితి ఈ శరీరంలో, ఈ బాహ్య పురుషునిలో ఉందని మనం తెలుసుకున్నాం ప్రియులారా. జాగ్రత్తగా నేర్చుకోలేకపోతే మరి నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. మరి సాతాను కల్పిస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళాలని వాడు తాపత్రయపడుతుంటాడు. వాడు నిత్య నరకంలోనికి నెట్టివేయాలని వాడి ఆలోచన కలిగి ఉంటాడు. ఎందుకంటే ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అని
వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి పాపాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకోకపోయినట్లయితే మరి నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. మరి మనం అక్కడికి వెళ్ళకూడదని దేవుడు ఏం చేశాడు? తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. పాప ఆహ్, పాప శరీరాకారం ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చేటటువంటి పరిస్థితి ఆ కార్యము వలన జరిగినది. అలాంటి దేవుని ప్రణాళికలోని ఒక భాగమైనటువంటి ఈ పాప క్షమాపణ విషయంలో, ఈ పాపాన్ని గురించినటువంటి అంశాన్ని మనం నేర్చుకోకపోతే మనం ఏమైపోతున్నామంటే నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. మీరు ఆ నిత్య నరకం నుండి తప్పింపబడాలని దేవుడు అనాది నుండి సంకల్పం కలిగి ఉన్నారు. అది అనాది నుండి ప్రణాళిక వేసుకుని జరిగిస్తూ ఉంటే అనేక మంది నరకానికి తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి ఈ అపవాది జరిగిస్తున్నాడు ప్రియులారా. అనేక మందిని నరకానికి తీసుకుని వెళ్ళేటటువంటి మరి అపోహ, దుర్బోధ ఈ లోకంలో అపవాది కల్పిస్తున్నాడు ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:16 నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకొందువు. మరి ఈ ఆ జన్మతః పాపి అని బోధించేటటువంటి వారు, పుట్టుకతోనే పాపి అని బోధించేటటువంటి వారు మీరు ఏం చేస్తున్నారంటే నిన్ను గూర్చి నీ బోధన గూర్చి సరైనటువంటి జ్ఞానం లేనటువంటి పరిస్థితిలో ఉండి అనేకులను నిత్య నరకానికి పాత్రలుగా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రియులారా. పాపం గురించి సరైనటువంటి అవగాహన లేనటువంటి వారిగా ఉండి అనేకులను భ్రష్టత్వంలోనికి నెట్టేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రియులారా. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే తప్పు బోధ వలన. దేవుడు మరి కొన్ని ప్రశ్నలు వేసుకుందాం ప్రియులారా. దేవుడు ఆదామును తినవద్దని చెప్పినటువంటి ఆజ్ఞను తిరస్కరించారు అంటున్నారు ప్రియులారా. దేవుడు ఆదామును తినవద్దన్న ఫలము తిన్న తర్వాత శరీరంలో పాప స్వభావం వచ్చింది. దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ పండు తిని తినాన్న నీవు నిశ్చయముగా చనిపోతావని. ఆ ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత మాత్రమే ఆదాము శరీరంలోనికి పాప స్వభావం వచ్చింది అని చెప్పేటటువంటి వారు ఉన్నారు. మరి ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే పాపము యొక్క ఉనికి ఎక్కడ, దాని ప్రారంభం ఎక్కడ అని రెండో ప్రశ్న వేసుకున్నట్లయితే అది ఎక్కడ, ఎప్పటి నుండి పాప స్వభావము మరి మనిషిలో ఉన్నది అన్నది రెండో ప్రశ్న ప్రియులారా. మూడవదిగా మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆదాముకు ధరింపజేసినటువంటి శరీరంలోనే పాప స్వభావము ఉన్నదా? దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావము మరి లేదా? మరి పాప స్వభావం ఉంటే ఏమి జరిగింది? పాప స్వభావము ఎప్పటి నుండి వచ్చింది అన్నటువంటి ప్రశ్నలకు మరి రాబోయే క్లాసుల్లో దాన్ని మనము ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క పాపము మనిషి జన్మతః పాపి అని చెప్పేవాళ్ళు గుర్తించవలసింది ఏంటంటే ఆదాము చేసిన పాపం వలన మరి ఆదాముకు పుట్టిన పిల్లలైనటువంటి కయ్యను హేబేలు మరి జన్మతః పాపులంటే కాదు ప్రియులారా. కయ్యను పాపము చేశాడు, తన తమ్ముడైనటువంటి హేబేలును చంపాడు. ఆ చంపడం వల్ల ఏమైందంటే పాపి అయ్యాడు. మరి హేబేలు గురించి వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుడు అని చెప్తుంది పిల్లలు. కాబట్టి మనము ఇంకను మిగిలినటువంటి భాగాన్ని వచ్చే క్లాసుల్లో నేర్చుకుందాలి. ఇప్పటి వరకు విన్నటువంటి ప్రతి
వాక్కు ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.